ఎలా ఉన్నా బాగుందని చెప్పు. రెడీ? ఓకే రాజా, ఇది ఇస్తే పులుసు పులిహోర. పులుసు పులిహోర, చింతపండు పులిహోర అంటారు. పులుసు పులిహోర ఏమో మరి అత్తను అడిగి చెప్పాను, అత్త కూడా అలాగే అన్నారు. కొంచెం బెల్లం తగిలించా. లేదు, బెల్లం పద్ధతి తగలలేదా? అది నీకు విడిగా తగిలిస్తా. నమస్కారం. ఏమిటి ఇంత పద్ధతిగా చీర కట్టుకొని వంటగదిలో రెడీగా ఉన్నాను అనుకుంటున్నారా? మీకోసం ఇవాళ శ్రేష్టమైన పులుసు పులిహోర లేదా అయ్యంగార్ పులిహోర అని పిలువబడేటువంటి పులిహోరని నేర్పించబోతున్నాను అనమాట. ఇది నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ. సో ఫ్రెండ్స్, రెడీ ఫర్ పులిహోర. మరి దీనికి ఏమేం కావాలి అంటే, ముందు నాకు ఒక మంచి అసిస్టెంట్ కావాలి. ఓకే, ఫస్ట్